హాయ్ గైస్, అందరికీ నమస్తే. ఈ వీడియోలో వచ్చేసి 7th క్లాస్ ఫస్ట్ వీడియో ఇదే మా స్టూడెంట్స్ కోసం చేస్తున్నాం. దిస్ వీడియో ఈస్ డెడికేటెడ్ టు 7th క్లాస్ A6 సరేనా. ఈరోజు డేట్ వచ్చేసి సెప్టెంబర్ 8, టైం వచ్చేసి 3:30 PM, ఇయర్ వచ్చేసి 2024. మీరు ఏ ఇయర్లో చూసుకుంటారో సో మెమరీ కోసం అందుకే రాసినాం. FA2కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే మ్యాథ్స్ మన సబ్జెక్ట్ కాబట్టి మనం ఇష్టం వచ్చినట్టు చెప్తాము. ఒక ప్యాటర్న్ ఫాలో అవ్వమన్నమాట. ఎందుకు కావాలంటే నా స్టూడెంట్స్కి మ్యాథ్స్ రావాలి, మ్యాథ్స్ మీద ఇష్టం కావాలి. సో ఏ చాప్టర్ చెప్తే ఫస్ట్ ఇంట్రెస్ట్ వస్తుందో అది చెప్తాను అనమాట. మీరు అనొచ్చు వాళ్ళకి ఎట్లా ఇంట్రెస్ట్ వస్తుందో నీకు ఎట్లా తెలుసు అంటే మా స్టూడెంట్స్ గురించి నాకు తెలియదు. సో ఫస్ట్ ఏంది, స్టేట్ ట్రూ ఆర్ ఫాల్స్ అండ్ జస్టిఫై యువర్ ఆన్సర్. క్వశ్చన్ వచ్చేసి -2 power 4 greater than -3 power 4. సెకండ్ వచ్చేసి -2 power 5 greater than -3 power 5. 4 power 3 equals to 8 square. ఇది ఇచ్చిన ఫస్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం సరేనా. ఎగ్జామ్ లెటర్ రాసాము. సొల్యూషన్ గివెన్ దట్ ఏమి ఇచ్చిన మనకి ఫస్ట్ వన్ ఇక్కడ I అని పెట్టుకోవాలి. -2 power 4 greater than -3 power 4 కదా. సో ఇక్కడ ఏంది -2 whole power 4 అంటే -2 4 times. Minus into minus plus, plus into minus minus, minus into minus plus. So answer enta plus 60. -2 power 4 the plus 16 and -3 power 4 the ఇట్లా ఆన్సర్ మధ్యలో రాసేసేది. క్లాస్లో రఫ్ వర్క్ అని చెప్పిన కదా, ఇట్లా స్టెప్ బై స్టెప్ వేసేసుకోవాలి. -3 power 4 అంటే -3 4 times ఉండాలి. ఎన్నిసార్లు 4 times రాసిన అంటే పవర్లో ఏ నెంబర్ అయితే ఉంటుందో అన్ని టైమ్స్ రాస్తే సరిపోతాయి. సో -3 power 4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. 3 3s are 9, 9 3s are 27, 27 3s are 81, 3 7s are 21, 3 2s are 6, 7 8. సో ఇక్కడ నవ్వన్న రాస్తున్నాం -2 power 4 greater than -3 power 4. -2 power 4 ఎంత 16 greater than 81. సేమ్ సింబల్ ఉన్నాయి కదా. సో 16 పెద్దదా 81 పెద్దదా అంటే 81 పెద్దది. సో ఇచ్చింది ఫాల్స్. ఇక్కడ రాసేద్దాం ఫాల్స్. జస్టిఫికేషన్ అన్నాడు కదా, జస్టిస్ చౌదరి లెక్క. సో మనం జస్టిఫికేషన్ గిట్టే వేయాలి. ద వాల్యూ ఆఫ్ -2 power 4 is less than the value of -3 power 4. గింతే. ఈ క్వశ్చన్ కి ఇట్లా మనం రాసే ఎన్ని మార్క్స్ ఇస్తే అన్ని మార్క్స్ పడిపోతాయి. ఇప్పుడు ఏంది, కమింగ్ టు ద సెకండ్ సొల్యూషన్. సెకండ్ సొల్యూషన్ కి అంతే. సెకండ్ సొల్యూషన్ given that రాద్దాం. ఏమి ఇచ్చిండు, given that -2 power 5 greater than -3 power 5 అంటే ఏంది, -2 ఎన్నిసార్లు ఉంది 5 టైమ్స్ ఉంది. -2 into -2 into -2 into -2 into -2 1 2 3 4 5. ఇవి గిట్ట మా స్టూడెంట్సే కట్టిరు, అందుకని ఇక్కడ వీడియోలో మెమరీ లేకుంటుందని స్పెసిఫిక్గా మార్చినాం ఈ వీడియో కోసం అని అనుకోకూడదు. అప్పుడు ఎప్పుడో 2022లో చేయించుకున్న స్పెక్స్ ఏదో చదువుతుంటే దొరికినాయి, సో పెట్టుకోవాలని పెట్టుకున్నాయి. పరీక్ష ఈడ చూసుకో. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సో 2 to the 4, 4 to the 8, 8 to the 16, 16 to the 30. సార్ ఎన్నిసార్లు మీరు ఏమేమో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటూ ప్లస్ అంటుంది కదా, ఒకవేళ మీకు రాకపోతే ఇలా రాస్తా చూడండి.
minus into minus equals to plus, plus into plus equals to plus, plus into minus, minus, minus into plus equals to minus. సారీ ఇక్కడ బ్రాకెట్లు లేవంటే సారీ అదే ఇంటూ మల్టిప్లికేషన్ లేదా అని లేదు కానీ ఎట్లా చదువుతారు అంటే ఇక్కడ బ్రాకెట్ రిప్రజెంట్స్ ప్రోడక్ట్, అందుకనే ఇంటూ అని చదువుతారు. ఎంత వచ్చింది వాల్యూ మనకి -32 వచ్చింది. మళ్ళా -3 హోల్ పవర్ 5. -3 ఎన్ని టైమ్స్ ఉంది, అదే 5 టైమ్స్ ఉంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. 3 3s are 9, 9 ఇగో 3 3s are 9, 3 3s are 9, 9 9s are 81, 81 3s are 3 1s are 3, 3 8s are 24. సో 243. మీరు ఇట్లా ఇటే వేసుకోవచ్చు. 3 3s are 9, 9 3s are 27, 27 3s are 81, 81 3s are 243. మీ కన్వీనియంట్ ఎట్లుంటే అట్లా. సో ఇది అయిపోయింది. మళ్ళీ దూడపాలి. ఇప్పుడు ఏం చేయాలి, నవ్వని రాయాలి. సో -2/5 ఎంత, -32 గ్రేటర్ దాన్ -243. ఇక్కడ షార్ట్ కట్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ పవర్ లా ఆడ్ నంబర్, ఆడ్ అంటే ఇట ఒకసారి అది గిట వేసుకుందాం. ఒకవేళ మీకు తెలిస్తే గుడ్, తెలియకపోయినా గిట తెలుసుకోవాలి కదా. సో ఆడ్ అంటే ఏంటంటే 2 టేబుల్లో రాని నంబర్స్. ఈవెన్ అంటే ఏంది, 2 టేబుల్లో వచ్చే నంబర్స్. సరేనా. ఒకవేళ పవర్ కానీ ఆడ్ ఉందనుకో ఇక్కడ మైనస్ ఉంటే మైనస్ వస్తాయి. ఒకవేళ పవర్ కానీ ఈవెన్ ఉందనుకో మైనస్ ఉన్నా కానీ ప్లస్ వస్తాయి. ఎందుకంటే మైనస్ అనేది 2 టైమ్స్ ఇంటూ 2 టైమ్స్ మల్టిప్లై అవుతుంది కాబట్టి. సరేనా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ స్టూడెంట్స్ ఇక్కడ తప్పు చేస్తారంటే 32 ఉంది, 243 ఉంది. సో ఇది పెద్ద నంబర్ అని చెప్పి కరెక్ట్ అని తీసుకుంటారు. ముంగట సింబల్ చూడాలి. మైనస్ సింబల్ నుండి ఏదైతే చిన్న నంబర్ ఉంటుందో అదే పెద్ద నంబర్. ఫర్ ఎగ్జాంపుల్ 0 1 2 3 నంబర్ లైన్కి వెళ్ళిపోదాం. -1 ముందు -1 ముందు వస్తుందా, -2 ముందు వస్తుందా? సో అంటే 0కి ఏదైతే దగ్గర ఉంటుందో మైనస్ వల్ల అదే పెద్ద నంబర్ అన్నట్టు. సో 32 దగ్గర ఉంటుంది, 243 ఏడనో మూలకు ఉంటుంది కాబట్టి. సో -32 ఈజ్ గ్రేటర్ దాన్ -243. అంటే ఏంది, వాడు చెప్పింది నిజమే కదా. సో నేను ఇప్పుడు ఏం రాస్తా అంటే ట్రూ. జస్టిఫికేషన్ అన్నాడు కదా, హియర్ the value of -2 whole power 5 is greater than -3 whole power 5. అయిపోయి. ఇంకొక సమ్ గిట్టుంది కదా, ఏంది 4 cube equals to 8 square. ఇప్పుడు ఏంది, థర్డ్ ప్రాబ్లం కదా, థర్డ్ సొల్యూషన్. గివెన్ దట్ ఫస్ట్ క్వశ్చన్లు ఇచ్చింది రాయాలి. సరేనా. 4 cube equals to 8 square. 4 cube అంటే ఏంది, 4 into 4 into 4, 8 into 8. ఈడనే డైరెక్ట్ వేసేస్తుంది. సరేనా. 4 4s are 16, 16 4s are 64. రాకపోతే పక్కకు రాసుకో. 4 6s are 24, 4 1s are 4, 5 6, 8 8s are 64. True. The value of 4 cube is equals to 8 square. ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇచ్చిన, అంటే నేను ఎట్లా ఇచ్చిన అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ వస్తే చాలా చాప్టర్ మొత్తం కవర్ అయిపోతుంది అంతే. ఇగో మ్యాథ్స్ చేయడానికి మంచిగా రావాలంటే ఫస్ట్ ఏం రావాలి తెలుసా, మ్యాథ్స్ చదవడానికే రావాలి. సో నాతో పాటు మీరు ఇట్లా నోట్లో చదువుకోండి. సింప్లిఫై x power a by x power b whole power a into x power b by x power a whole power a into x power a by x power a whole power b. సో ఫస్ట్ ఏం చేసాము, సొల్యూషన్ అని రాసాము. GD అంటే గివెన్ దట్ రాసి ఇది రాస్తాం. సో ఇదే ఫార్ములా ఉంది సార్ అంటే a power m by a power n equals to a power m minus n. సిన్స్ మధ్యలోనే రాయాలి, దాని తర్వాత స్టెప్ రాయాలి.
సో ఈక్వల్స్ టు పెట్టేసేది ఎక్స్ పవర్ ఏ మైనస్ బి హోల్ పవర్ ఏ ఇంటూ ఎక్స్ పవర్ బి మైనస్ ఏ హోల్ పవర్ ఏ ఇంటూ ఎక్స్ పవర్ ఏ మైనస్ ఏ హోల్ పవర్ బి. ఈరోజు ఈడ కింద సేమ్ ఉంది, కింద సేమ్ ఉంది, పవర్లలో వేరే ఉంది. కింద బేస్ సేమ్ ఉంది, పవర్లలో వేరే ఉంది రాసేస్తాం. సో ఈ ఫార్ములా ఎట్లుంది అంటే ఏ పవర్లలో ఎట్లా ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఈక్వల్స్ టు ఏ పవర్ ఎం. సరేనా? అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ పవర్ ఈ ఏ అనేది లోపలికి ఇంటూ వేసేసేయాలి. ఇంటూ వేసినప్పుడు మళ్ళీ ఏ రాయాలి, ఏ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఏ ఇంటూ బి ఏబి ఇంటూ ఎక్స్ పవర్ బి ఇంటూ ఏబి ఏబి అన్న బి అన్న ఒకటే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఏ ఇంటూ ఏ స్క్వేర్ ఇంటూ ఎక్స్ పవర్ ఏ మైనస్ ఏ ఉంది. 2 మైనస్ 2 ఉంటే ఏం రాస్తావు, 0 రాస్తావు కదా. అట్లనే సేమ్ ఉండి సింబల్ డిఫరెంట్ ఉంటే 0 పెట్టేసేయాలి. పవర్ బి. ఇప్పుడు ఇక్కడ ఏమైనా ఫార్ములాలోనే అసలు అంటుంది ఏదేది ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈక్వల్స్ టు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ సెమీకోలన్ ఎనీథింగ్ పవర్ 0 ఎంత ఎక్స్ పవర్ 0 ఏ పవర్ 0 ఏ పవర్ 0 వాల్యూ వచ్చేసి 1. ఒకవేళ మీకు మొత్తం ఎక్సర్సైజ్లు కావాలంటే కమెంట్ సెక్షన్లో పెట్టుని అది ఇదే చేస్తాను. సరేనా? ఇప్పుడు ఇది వచ్చేసి ఎక్స్ పవర్ ఏ స్క్వేర్ మైనస్ ఏబి మధ్యలో ఏముంది ప్లస్, సో ఇక్కడ ప్లస్ పెట్టుకోవాలి. ప్లస్ ఏబి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ ఎక్స్ పవర్ 0 అంటే ఎంత 1 పవర్ బి. సో ఇక్కడ గీత కొట్టు, ఈడేమొస్తుంది చూసుకో. ఏ స్క్వేర్ ఈడుంది, ఇంకేమన్నా ఉంది ఉంది, ప్లస్ ఉంది మైనస్ ఉంది కటాసన, మైనస్ ఉంది ప్లస్ ఉంది కటాసన. సో ఇక్కడ ఏం మిగిలింది ఎక్స్ పవర్ 0 ఇంటూ 1 పవర్ బి ఎంత 1 పవర్ 10 ఎంత 1, అంటే 1ని 10 టైమ్స్ ఇంటూ చేయాలి, 1ని బి టైమ్స్ ఇంటూ చేయాలి. సో 1 వస్తుంది. సో 1 మళ్ళీ ఏ పవర్ 0 అంటే ఎంత 1 1 ఎంత 1. సో ఇంతే సొల్యూషన్. లాస్ట్కి ఏం రాదంటే దీనికి దేర్ ఫోర్ సింబల్ పెట్టి ఇట్లా 3 బొడ్లు పెట్టి ఈక్వల్స్ టు 1. ఇది కంప్లీట్ ఆన్సర్ అనమాట. ఇట్లా రాస్తే ఫుల్ మార్క్స్ వస్తుంది అంతే. కమింగ్ టు థర్డ్ ప్రాబ్లమ్. థర్డ్ క్వశ్చన్లో 3 ప్రాబ్లమ్స్ ఇచ్చిన. ఇది ఇట్లా సింపుల్. జస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి, థర్డ్లో ఫస్ట్ సొల్యూషన్ గివెన్ దట్ ఏమి ఇచ్చిండు కాక మనకి 5 పవర్ 6 ఇంటూ 5 పవర్ 2x ఈక్వల్స్ టు 5 పవర్ 10. అంతే కదా. ఇదేమైనా ఫార్ములా ఉందా అంటుంది. ఏంది ఇది ఏంది అంటే కింద సేమ్ నంబర్ ఉందా ఉంది. సో ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈక్వల్స్ టు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. సో 5 పవర్ 6 ప్లస్ 2x బేసిస్ సేమ్ ఉంది, పవర్ని యాడ్ చేసాం అంతే. 5 పవర్ 10 ఇక్కడ బేసిస్ సేమ్ ఉంది. సో బై ఈక్వేటింగ్ పవర్, ఇగో ఈ డైలాగ్ రాయాలి, బై ఈక్వేటింగ్ పవర్స్. అప్పుడు ఏమవుతుంది 6 ప్లస్ 2x ఈజ్ ఈక్వల్స్ టు 10 ప్లస్ 6 అవతలకి ఎలా కొట్టు సింబల్ చేంజ్ అవుతుంది, ఈక్వల్స్ టు అవతలకి ఎలా కొట్టినే చేంజ్ అవుతుంది. ప్లస్ 6 మైనస్ 6 అవుతుంది. ఒకటి ప్లస్ ఉంది ఒకటి మైనస్ ఉంది. డాడీ 10 రూపీస్ ఇచ్చిండు, మమ్మీ 6 రూపీస్ తీసుకోండి. సో 4 అయితే దానికి ఏం సింబల్ ఉంది ప్లస్ ఉంది కాస్ట్. ఇక్కడ 2కి xకి ఏం సింబల్ ఉంది ఇంటూ కదా, ఇంటూ ఉన్న అవతలకోతే ఏమవుతుంది డివైడెడ్ బై అవుతుంది. సో x ఈక్వల్స్ టు 4/2 2 1 2 2 x ఈక్వల్స్ టు 2. నువ్వు దీన్ని వెరిఫై గిటే చేసుకోవచ్చు. ఎట్లా అంటే చూసుకో, వెరిఫికేషన్ LHS RHS రాసుకో. 5 పవర్ 6 ఇంటూ 5 పవర్ 2x ఈక్వల్స్ టు 5 పవర్ 10. x వాల్యూ ఎంత వచ్చింది 2 కదా. 5 పవర్ 6 ఇంటూ 5 పవర్ 2 ఇంటూ 2 2 2 4. బేసెస్ ఆర్ సేమ్, పవర్ మస్ట్ బి యాడెడ్. అదే మనకు ఫార్మ్ ఏంది ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n. 6 ప్లస్ 4 ఈజ్ 10. సో LHS ఈక్వల్స్ టు RHS వెరిఫై. ఇచ్చిన క్వశ్చన్కి అయితే మళ్ళీ ఇప్పుడు కమింగ్ టు సెకండ్ సొల్యూషన్. థర్డ్ వన్లో సెకండ్ సొల్యూషన్ గివెన్ దట్
ఏమి ఇచ్చిండు -3/3 ఇంటూ -3/10 ఇంటూ -3/7. ఇది ఎట్లుంది బ్రో ఫార్ములా అంటే a/m ఇంటూ a/n, a/m ఇంటూ a/n ఈక్వల్స్ టు a/m ప్లస్. మీరు అనొచ్చు సార్ మీరేంది సార్ ఇక్కడ రెండే రాసుకోరు, ఇక్కడ 3 ఉన్నాయంటే 3 అన్న ఉండాలి 36 ఉండాలి, జస్ట్ ఏమి ఉండాలి డేస్ సేమ్ ఉంటే పవర్ని యాడ్ చేస్తాం. సో -3/3 ప్లస్ 10 ప్లస్ 7. సో -3 పవర్ 3 ప్లస్ 10 13, 13 ప్లస్ 7 20. ఇక్కడ 20 అనేది ఈవెన్ కదా, ఈవెన్ నంబర్ ఉంటే ఏం చెప్పినా మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది, అట్లా 10 టైమ్స్ ఉంటాయి. సో దీని ఆన్సర్ వచ్చేసి 3/20 ప్లస్ 3/20 రాలేదు అంటే సింబల్ లేకపోతే ప్లస్ కావాలి. సో నెక్స్ట్ వన్ ఏంది థర్డ్ బిట్ లో థర్డ్ సొల్యూషన్ 5/7/5/2. సో ఇది ఎట్లుంది సార్ అంటే a/m by a/n, that is a/m minus n. సో 5/7 minus 2, డాడీ 7 రూపీస్ ఇచ్చిండు, మమ్మీ 2 రూపీస్ కొనుక్కుంది, 5 రూపీస్ మిగిలింది. ఇక్కడ ఒకవేళ పవర్ 5 కానీ 5 కంటే తక్కువ ఉంటే కానీ ఇంటూ చేయొచ్చు, 5 కంటే తక్కువ ఉంటేనే వేసి ఈడ చేస్తా ఉంటే చేయొచ్చు. ఎంత అంటే 5ని 5 టైమ్స్ ఇంటూ చేయాలి, 5 5s are 25, 5 5s are 25, 25 5s are 25 into 25, 625 into 5, 5 5s are 25, 5 2s are 10, 11 12, 5 6 are 30, 31. So answer will be 3125. ఈ 3ని 20 times అట్లా మల్టిప్లై చేసాము, ఇంపాసిబుల్. సో అంటే బెస్ట్. దీంతో థర్డ్ సబ్మిట్ అయిపోయింది. టోటల్ ఎన్ని సమ్స్ ఇచ్చినా అంటే 8 ఇచ్చిన. కమింగ్ టు ఫోర్త్ సొల్యూషన్, ఫస్ట్ ఏం చేయాలి, ఇచ్చింది రాయాలి. గివెన్ దట్ -27/125 కదా, ఏమన్నాడు దీన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్ రాయమన్నాడు. ఎక్స్పోనెన్షియల్ ఫామ్ ఈజ్ నథింగ్ బట్ కింద ఒక నంబర్ ఉండాలి, పవర్లో ఒక నంబర్ ఉండాలి. దీన్ని మనం పవర్ అంటాము, దీన్ని మనం బేస్ అంటాము. ఈ రెండు ఒకదాని పవర్ ఇంకోటి ఉంటే మనం ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అంటాం. సరేనా, ఆడ స్కై అనేది పేరు. సో ఇప్పుడు ఏం చేద్దాం, -27 ఫస్ట్ 27ని రాద్దాం. 27 ఎల్సిఎం తీసుకుందాం, ఇట్లా గీతలే యూజ్ చేయాలి. ఎప్పుడైనా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. సో ఇది లాస్ట్కి 7 ఉంది, 2 టేబుల్లో రాదు, సో 3 టేబుల్లో. 3 9s 3 3s 3 1s అంటే ఏం రాయొచ్చు, 27 ఈక్వల్స్ టు 3/3. 3 టైమ్స్ ఉంది. అట్లానే 125కి రాసేసాయి. సో లాస్ట్కి 5 ఉంది కాబట్టి 5 టేబుల్లో తీసేసుకున్నాను నేను. 5 2s are 10, 2 మిగిలింది, 25 అయింది, 5 5s are 25. మళ్ళా 5 ఇక్కడ 5 ఉంది, 25 5 టేబుల్లో పోతుంది. సో 5 5s ఇది మంచిగా చెప్పాలని. సో ఇక్కడ 125 ఇచ్చింది కదా, లాస్ట్కి 5 ఉంది, 5 లేదా 0 అంటే 5 టేబుల్ తీసేసుకోవచ్చు మనం డైరెక్ట్. లాస్ట్ 1 5 టేబుల్లో రావాలి కాబట్టి పక్కన మంది కలిపేసిన 12. 5 2s are 10, 12కి 10 తీసే 2, ఇక్కడ 2 చిన్నగా రాసుకోవాలి. 2 5 25, 5 5s వస్తుంది, మళ్ళీ 5 5s 5 1. సో 125 అనేది ఏంది 5 క్యూబ్. ఇప్పుడు ఏం చేస్తాను నేను, నా 1 రాస్తా. -27 ఈక్వల్స్ టు, ఇక్కడ మనకు -27 ఇచ్చింది కదా, సో నేను దీన్ని ఏమని రాస్తాను అంటే -3 ఇంటూ -3 ఇంటూ -3. సో -3/3. చూడు, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, సో -3 వచ్చేసి. మళ్ళీ 125 ఏం రాసుకోవచ్చు, 5 ఇంటూ 5 ప్లస్ ఇచ్చింది కదా, సో సింబల్ అదే పెట్టుకోవాలి, 5/3. Therefore -27/125 ఈక్వల్స్ టు -3/3/5/3. ఇక్కడ ఏమైనా ఫార్ములా ఉందా, అసలు అంటుంది a/m by ab/m, ఎందుకంటే పవర్లో సేమ్ ఉంది కాబట్టి సేమ్ రాసిన a/b/m. ఈ ఫార్ములాస్ మా స్టూడెంట్స్కి అర్థమైతే, ఎందుకంటే నేను ఫస్ట్ చాప్టర్ స్టార్ట్ అయినప్పుడే రాపించిన. వేరే స్కూల్ వాళ్ళు యూట్యూబ్లో చూసేటట్టు ఉంటే మాకు చాప్టర్ మొత్తం చెప్పండి సార్ అని చెప్పండి,
చేసేద్దాం, ఒక 2 days టైం సరిపోతుంది. గింతే ఆన్సర్. ఇక కమింగ్ టు ఫిఫ్త్ ప్రాబ్లం. ఏమి ఇచ్చిండు, ఓ 2 బిట్లు ఇచ్చినాం. సొల్యూషన్ ఫిఫ్త్ బిట్లో ఫస్ట్ వన్ గివెన్ దట్ ఏంది 3/8/3/3. ఇది చూడడానికి ఎట్లుంది బ్రో ఫార్ములా, 3 ఉంది 3 ఉంది, బేసిస్ ఏముంది కదా, బేసిస్ ఏం రాసేసి నంబర్లు డిఫరెంట్ ఉన్నది, ఒక m ఒక n. a/m/a/n ఈక్వల్స్ టు a/m - n. సో 3/8 - 3. లేదా ఒకటి ప్లస్ ఉంది ఒకటి మైనస్ ఉంది, సబ్ట్రాక్షన్. డాడీ 8 రూపీస్ ఇచ్చిండు, మమ్మీ 3 రూపీస్ గుంజుకుంది. సో 5, పెద్దదానికి ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 3/5 ఇస్ ద ఆన్సర్. కమింగ్ టు నెక్స్ట్ ఫిఫ్త్ బిట్ సెకండ్ సొల్యూషన్. గివెన్ దట్ ఏమి ఇచ్చిండు, 3/3/3/8. సేమ్ ఫార్ములా బట్ ఉల్టా. మీద పెద్ద నంబర్ ఉంది, కింద చిన్న నంబర్ ఉంది. a/m/a/n a/m - n 3/3 - 8. సో డాడీ 8 రూపీస్ ఇచ్చిండు, మమ్మీ 3 రూపీస్ గుంజుకుంది, 5 రూపీస్ మిగిలినాయి మన దగ్గర. పెద్దదానికి ఏం సింబల్ ఉంది, మైనస్. సో ఇది ఎట్లా రాస్తామన్నా సార్ అంటే a/n ఈక్వల్స్ టు 1/a/n. సో 1/3/5 ఇస్ ద ఆన్సర్. సో ఇక్కడ 3/5 చిన్న నంబరే కాబట్టి నేను సింప్లిఫై చేస్తాను. 3 3s are 9, 9 3s are 27, 27 3s are 81, 81 3s are 243. So 1/243 ఇక్కడ 243. ఇక్కడ జస్ట్ ఏంటంటే ఇక్కడ +5 ఉన్నందుకు ఏం ఫార్ములా లేదు, -5 ఉన్నందుకు మనకు ఒక ఫార్ములా ఉంది. అదేంటంటే a/n ఈక్వల్స్ టు 1/a/n 1/a/n అంటే 3/5 కదా, 3/5 అంటే 1/243. Coming to this sixth problem, ఏమి ఇచ్చిండు, if a equals to 3 b equals to 2 then find the value of అని చెప్పి ఇట్లా ఇచ్చింది కదా. సో నీకు ఏదన్నా a కనిపిస్తే 3 రాయాలి, b కనిపిస్తే 2 రాయాలి. సో సొల్యూషన్ క్వశ్చన్ నంబరు బిట్ నంబర్ మీరు వేసేసుకోరి. గివెన్ దట్ a/b plus b/a that is equals to a అంటేనేమో 3/2 plus b 2/3. 3 2 times ఉంది కదా, 3 3s are 9, 3 3s are 6 అని రాసేయగలరు, ఆడ ఇంటూ చేయాలి. సో 2 cube 2 into 2 into 2 2 2s are 4 4 2s are 8. రెండు సేమ్ సింబల్ ఉన్నాయి, యాడ్ చేసినాం. కమింగ్ టు సెకండ్ a/a plus b/b. a/a అంటే ఏంది, 3/3 plus 2/2. 3 3s are 9, 9 3s are 27, 2 2s are 4. సో ప్లస్ ఉంది కాబట్టి 27 plus 4 30. Therefore a/a plus b/b equals to 31. Third solution, a plus b whole power b. a అంటే 3, b అంటే 2. 3 plus 2 power b అంటే ఎంత 2. 3 plus 2 5/2. 5 2 times 5 5s are 25. Therefore a plus b whole power b equals to 25. Fourth, a minus b whole power a. a అంటే 3 minus 2 power a అంటే ఎంత 3. సో రెండు డిఫరెంట్ సింబల్ ఉన్నాయి, సబ్ట్రాక్షన్ చేయాలి. డాడీ 3 రూపీస్ ఇచ్చింది, మమ్మీ 2 రూపీస్ గుంజుకుంది, 1 రూపాయి మిగిలింది. పెద్దదానికి ప్లస్ కాబట్టి ప్లస్ రూపాయి. 1 into 1 into 1 ఎంత 1. సో therefore a minus b power a is equals to 1. సింపుల్, ఈజీగానే ఉంటాయి, ప్రాక్టీస్ చేయాలి, రిప్రజెంటేషన్ ముఖ్యం. హాయ్ గైస్, అందరికీ నమస్తే. మళ్ళా ఇప్పుడు టైం వచ్చేసి 1:43 AM. డేట్ వచ్చేసి September 9. ఏంది సార్ మీరు అప్పుడు ఎందుకు కంటిన్యూ చేయలేదంటే ఫోన్ ఓవర్ హీట్ కావడం వల్ల వీడియో అనేది స్టక్ అయింది. సో
సో దాన్ని వెనకాల పచ్చిబట్ట పెట్టి సల్లా వేసి అంత నిద్ర వేసి తినేసి వేసి మళ్ళీ గమనంగా వచ్చేసింది. సో ఇప్పుడు ఈ 2 క్వశ్చన్లు గిట్ట అయిపోవడం అయిపోతుంది. అరే బ్లాక్ రెడీ. సో ఏమన్నాడు, విచ్ ఈజ్ గ్రేటర్ అన్నాడు. 2 power 8 8 power 2 పెద్దది అని అడిగాడు. మనకి తెలుసా? మనకి తెలియదు. మనకి ఏది గ్రేటర్ అని తెలుసా? తెలియదు. సో అప్పుడు ఏం చేస్తాము, సొల్యూషన్ గివెన్ దట్ 2 power 8 or 8 power 2. 2 power 8 వాల్యూ 2 ఎన్ని టైమ్స్ ఉంది ఇక్కడ మీద 8 నంబర్ ఉంది కదా. సో 2ని 8 టైమ్స్ రాయాలి. వన్ 2 3 4 5 6 7 8. దీన్ని నువ్వు ఇట్లా కంటిన్యూస్ అని అన్నింటి చేసుకోవచ్చు, లేకపోతే ఎట్లా ఉంటుంది తెలుసా. 2 2s 4 4 2s 8 8 2s 16 60. 2 2s 4 4 2s 8 8 2s 16. ఎందుకు ఇట్లా రాసినావు సార్ అంటే, నాకు 16 స్క్వేర్ తెలుసు. 16 అనేది 2 టైమ్స్ ఉంది కదా. సో 16 స్క్వేర్ అనేది ఎంత అంటే 256. ఇంకా 8 స్క్వేర్ 8 స్క్వేర్ అంటే ఎంత, 8 into 8. ఇక్కడ అండ్ రాసుకుంటా. 8 8 ఎంత, 64. ఇక్కడ మనకి తెలిసిపోయింది కదా ఏది పెద్దది అని. విచ్ ఈస్ గ్రేటర్ హియర్ 2 power 8 ఈజ్ గ్రేటర్. ఇంత రాసే మనకి ఎంత, క్వశ్చన్ ఎన్ని మార్క్స్కి ఇస్తే అంత ఈజీగా వచ్చేస్తాయి. ఇది రఫ్ వర్క్కి రాసిన, నువ్వు మైండ్లో వేసుకోవాలి ఇది, సరేనా. అయిపోయింది. కమింగ్ టు సెకండ్ సొల్యూషన్. సొల్యూషన్ గివెన్ దట్ ఏమిచ్చిండు, 5 power 3 or 3 power 5. 5 power 3 5 ఎన్ని టైమ్స్, పవర్లో 3 ఉంది 3 టైమ్స్. 5 5s 25 25 5s 125. నాకు స్క్వేర్స్ క్యూబ్స్ వచ్చు, అందుకే నేను చేస్తున్నా. ఒకవేళ నీకు రాకపోతే ఇట్లా రాసుకోవాలి. 25 into 5 5 5s 25 5 2s 10 11 12 అంతే. తర్వాత 3 power 5. 3 power 5 is nothing but 3ని 5 times. 3 into 3 into 3 into 3 into 3. 3 3s are 9. 3 3s are 9. 9 9s are 81. 81 3s వేసుకుంటా అయిపోతుంది. 3 1s are 3 3 8s are 24. సో ఎంత, 243. ఇప్పుడు ఏం పెద్దది, 125 పెద్దదా 243 పెద్దదా? 243. హియర్ 3 power 5 is greater. Okay. Coming to third problem. Solution given that 2 power 3 or 3 power 2. రాసేసినాము. 2 power 3 వాల్యూ ఏంది, 2 into 2 into 2. 2 to the 4 4 to the 8. 3 power 2. 3 అనేది 2 times. 3 3s are 9. అయిపోయింది. Here 3 power 2 is greater. సరేనా. ఇట్లా రాసినాం అనుకో మనకు ఫుల్ మార్క్స్ వచ్చేసి. ఇంకా ఫైనల్ క్వశ్చన్ చూసేసుకుందాం, అయిపోతుంది. ఇగో లాస్ట్ సమ్. ఇది మనకి 10th క్లాస్లో గిట 2024 క్వశ్చన్ పేపర్లో 2 మార్క్స్కి వచ్చింది. ఏమొచ్చిందంటే, ఇట్లా ఒక నంబర్ ఇచ్చి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయమన్నాడు. 4 ఇట్లా రాస్తున్నాం, మనం ఇట్లా రాయాలి. సో ఇది 6th క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది అని నాకు ఇప్పుడు తెలిసింది, ఎందుకంటే నేను 6th వాళ్ళకి చెప్తా కదా. సో అప్పటి నుంచి 10th దాకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. 10th తర్వాత వాడతామా అంటే, ఇంటర్లో ఫ్యాక్టరైజేషన్ ఏం వాడతాం, వేరే లెవెల్ వాడతాం, మంచిగా ఉంటుంది ఇంటర్మీడియట్. సో కమింగ్ టు సొల్యూషన్. ఫస్ట్ ఏమి ఇచ్చిండు, 3600. ఏమన్నాడు, ఎక్స్ప్రెస్ బిలో నంబర్స్ యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ త్రూ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అన్నాడు. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏంటంటే ప్రైమ్ నంబర్సే వాడుకోవాలి. ప్రైమ్ నంబర్స్ అంటే ఏంటివి సార్ అంటే, ఒక 5 నంబర్లు బట్టి కొట్టేసేది, ఎందుకంటే మీకు డెఫినేషన్ ఇట్లా వచ్చేస్తాయి. 2 3 5 7 8 9 10 11. ఇగో చూడు, ప్రైమ్ నంబర్స్ ఏవి, 2 3 5 7 11 2 3 5 7 11 2 3 5 7 11
అని ఒక 5 టైమ్స్ అట్లా బట్టి కొట్టేసేయండి. ఎందుకు సార్ అట్లా చెప్తారంటే ఇక్కడ ఈవెన్కి ఆడ్కి ప్రైమ్కి కాంపోజిట్కి స్టూడెంట్స్ మస్తు కన్ఫ్యూజ్ అవుతారు. అందుకని ఏవైతే ప్రైమ్ కావో అవి కాంపోజిట్. సార్ ఏంది సార్ డెఫినేషన్ చెప్తా అని చెప్తలేవు అంటే చెప్తాం. 2 3 4 6 8 9 10. ఇక్కడ చూసుకో, నువ్వు ఈ నంబర్లకి టేబుల్స్ రాసినావు అనుకో, ఇది ఏ టేబుల్ వస్తుంది? 1 టేబుల్ వస్తుంది, 2 టేబుల్ వస్తుంది, 1 టేబుల్ వస్తుంది, 3 టేబుల్ వస్తుంది, 1 టేబుల్ వస్తుంది, 5 టేబుల్ వస్తుంది, 1 టేబుల్ వస్తుంది, 7 టేబుల్, 1 టేబుల్ 11 టేబుల్. ఏదైతే ఒక నంబర్కి ఓన్లీ 2 టేబుల్లలో వచ్చింది అనుకో ఆ నంబర్, దాన్ని ప్రైమ్ నెంబర్స్ అంటారు. కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంది? 2 టేబుల్ల కంటే ఎక్కువ టేబుల్లో రావాలి. సార్ అంతా మంచిగా ఉంది, మళ్ళీ 1 ఏం పాపం చేసిందంటే ఇది పెద్ద పాపమే చేసింది. ఎందుకంటే ఇది ఓన్లీ 1 టేబుల్లోనే వస్తుంది కదా. సో అందుకని ప్రైమ్ కాదు, కాంపోజిట్ కాదు. ప్రైమ్ అంటే ఏంది? 2 టేబుల్లలో వస్తాయి ప్రైమ్లోకి దొబ్బేస్తాం, 2 కంటే ఎక్కువ టేబుల్లోకి వస్తే కాంపోజిట్లోకి దొబ్బేస్తాం. ఇది ఎంతో రాదు కాబట్టి దీన్ని పట్టించుకోరు ఓవర్, కూరల కల్మట్ లెక్క. సరేనా? ఇప్పుడు ఏమన్నాడు? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కదా, 3600. ఇట్లా గీతలు కొట్టండి. సరేనా? ఇట్లా వద్దు. మనకి ఆర్డర్గా రాయమన్నాడా? చేయమనలేదు. సో నేను అంటే ఈజీగా చేసేస్తా. రాసేటప్పుడు మీకు ఎట్లా రాయాలి చెప్తా. లాస్ట్కి ఏముంది? 0 ఉంది. 0 అంటే ఏంది? 5 టేబుల్లో అవుతుంది కదా. సో 5 కంటే 3 చిన్నది. సో పక్కన ఉన్న నెంబర్ని కలుపుతాం, 36 అయింది. 5 టేబుల్లో 36 కంటే ఎప్పుడు తక్కువ వస్తుంది అంటే 5 6 30, 5 7 35. 1 0 ఏమైంది? 10 అయింది. ఎందుకన్నా ఇక్కడ 1 రాసినాం అంటే 35 కదా. సో 36 లకి 35 తీయాలి, 1 మిగులుతుంది. 5 2s 10. ఈ 0 యాజ్ ఇట్ ఈజ్ రాసిందా. ఇప్పుడు నీకు డౌట్ వచ్చింది అనుకో, ఈ నంబర్ నంబర్ని ఇంటూ చెయ్యి, మీదున్న నంబర్ వస్తుంది. అయిపోయిందా? 5 కంటే పెద్దదా చిన్నదా? 5 1s 5. సో 2 మిగులుతుంది. 5 4s 20, 2 మిగులుతుంది. 5 4s 20. ఇప్పుడు చూడు, ఇక్కడ లాస్ట్ 4 ఉంది. 5 టేబుల్లో అవ్వదు కదా. సో 2 టేబుల్లో. 2 కంటే 1 చిన్నది. సో పక్కన ఉన్న నెంబర్ని ఇట్లా కలిపేసినాం. 2 7s 40, 2 2s. మళ్ళా లాస్ట్కి 2. సో మళ్ళా 2 టేబుల్. 2 3s 6, 2 6, 2 1s 2 8s. ఈ నంబర్స్ ఎప్పుడైనా చిన్నగా రాసుకోవాలి. సరేనా? 2 9s. అయిపోయింది. ఇక్కడ 9 వచ్చింది. సో 3 టేబుల్. ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ తీసుకోవాలి. సో ఇట్లా వచ్చింది కదా. సో లాస్ట్కి 3600 ఈక్వల్స్ టు, ఫస్ట్ 2 రాదు. 1 2 3 4. 2 ఎన్ని టైమ్స్ ఉంది? 4 టైమ్స్. సో 2 పవర్ 4 ఇంటూ 3 ఎన్ని టైమ్స్ ఉంది? 2 టైమ్స్. 3 పవర్ 2 ఇంటూ 5 ఎన్ని టైమ్స్ ఉంది? 2 టైమ్స్. 5 పవర్ 2. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అన్నాడు, ఎక్స్పోనెంట్స్ రాయమన్నాడు, రాసేసినాం. ఎక్స్పోనెంట్స్ అంటే ఏంటి? స్కై పవర్ 100. కింద ఒక నంబర్ ఉండాలి, మీద ఇంకో నంబర్ ఉండాలి, అంతే. దాన్ని ఎక్స్పోనెంట్ అంటారు. సో నోట్స్ ఎవరైతే రాయకపోతే రాసుకోవాలి పాజిటివ్. సరేనా? కమింగ్ టు సెకండ్ ప్రాబ్లం ఏంది? 2400. సేమ్ 2400 గీతలు కొట్టేసాయి. లాస్ట్కి 0 ఉంది. సో 5 టేబుల్ తీసుకో. 2 చిన్నది కాబట్టి 24ని కన్సిడర్ చేయి. 5 4s 20, 4 మిగులుతాయి, 40 అవుతాయి. 5 8s 40. పక్కకు 0 ఉంది కాబట్టి 0 రాసేసినాం. మళ్ళా 5 8s 40, 5 9s 45. 3 మిగిలింది. సో 30 అయింది. 5 6 30. 2 ఇక్కడ 6 ఉంటే మనం 2 టేబుల్ తీసుకుంటాం, 3 తీసుకోకండి ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతాం మళ్ళీ. 2 4s 8, 2 8s 16, 2 2s 4s, 2 1s 2s, 2 6s, 2 3s 3 1s. సో 2400 అంటే ఏంది? ఆర్డర్గా రాసుకోవాలి. ఫస్ట్ 2 టేబుల్, తర్వాత 3 టేబుల్. 1 2 3 4 5. కిందది ఎప్పుడైనా పెద్ద ఉండాలి, మీద చిన్న ఉండాలి. 3 పవర్ 1. తర్వాత ఏంది? 5 పవర్ 2. ఇంతే ఆన్సర్. అయిపోయింది కదా. నెక్స్ట్ చూద్దాం.
2250 గీతలు కొట్టు 5 టేబుల్ 5 4s 20 2 మిగులుతా 25 అవుతుంది 5 5s 25 పక్కన 0 ఉంది 0 పెట్టేసిన డాట్ వచ్చింది నాకు 450 ఇంటూ 5 చేస్తా 5 0s 0 5 5s 25 5 4s 20 21 22 వచ్చింది కరెక్ట్. సో మళ్ళా 0 ఉంది మళ్ళా 5 టేబుల్ 5 9s 45 పక్కన 0 ఉంది పెట్టేసిన మళ్ళా 0 ఉంది మళ్ళా 5 టేబుల్ 5 1s 5 5 8s 40 2 9s 3 3s 3 1s. So 2250 equals to 2 power 1 into 1 2 3 power 2 into 1 2 3 5 power 3 అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్ సమ్ ఇక 1250 గీత కొట్టు గీత గీయి 1250 రాయి లాస్ట్కి 0 ఉంది మళ్ళీ 5 టేబుల్ 5 2s 10 12కి 10 తీసే 2 5 మిగిలింది 5 5s 0s 5 5s 5 10s 5 2s 2 1s 2 ఎన్ని టైమ్స్ ఉంది 1 టైమ్ 2 పవర్ 1 ఇంటూ 1 2 3 4 5 1 2 3 4 5 పవర్ 4. దీంతో మా స్టూడెంట్స్కి అంటే నేను చెప్పే స్కూల్లో ఎఫెక్టివ్ రివిజన్ పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్కి ఇచ్చిన క్వశ్చన్స్ అయిపోయినాయి. ఒకవేళ మీరు వేరే స్కూల్ అయితే మీకు ఏదైతే చాప్టర్ మొత్తం కావాలంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. మళ్ళీ మీకు ఇది వర్క్ అయ్యి మీరు ట్యూషన్ కంటే ఎక్కువ మంచిగా చెప్తున్నా అంటే ఏమైనా ఎబుద్ది అయితే నంబర్కి ఇచ్చేసేది సరేనా. మార్కర్లు వీటికి పనికొస్తాయి. నాకు ఇట ఖుషి అవుతుంది ఎందుకంటే అది మన వాల్యూని గుర్తిస్తారు అన్నట్టు ఎవరు అయ్యారో లైట్. సో ఇంకేమైనా చాప్టర్ కావాలంటే కామెంట్ సెక్షన్లో పింక్ చేయి, ఇంకేమైనా పర్టికులర్ క్వశ్చన్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో పింక్ చేయి సరేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ద బెస్ట్. మ్యాథ్స్ ఈజీ ఉంటుంది, మ్యాథ్స్ ఈజ్ జస్ట్ ఎ గేమ్ ఇఫ్ యూ నో ద రూల్స్. తప్పు చెప్పిన మ్యాథ్స్ ఈజ్ జస్ట్ ఎ గేమ్, వీ షుడ్ నో ద రూల్స్ పర్ఫెక్ట్లీ అంటే బేసిక్స్ పర్ఫెక్ట్ వస్తే సరిపోతుంది. బై బై, సైనింగ్ ఆఫ్ స్కై ధోని.